హాయ్ అండి, వెల్కమ్ టు హెప్సిబా ఫుడ్స్. చికెన్ స్టార్టర్ రెసిపీ చేసి చూపిస్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ పీసెస్ని పెద్దగా కట్ చేయించి తీసుకోవాలి. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేయించి తీసుకోండి. అయితే ఒకసారి క్లీన్ చేసి తీసుకోవాలి. నేను 750 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1.5 స్పూన్ వేసుకోండి. గరం మసాలా 1 స్పూన్ వేసుకోండి. అలాగే సాల్ట్ 1 స్పూన్ వేసుకోండి టేస్ట్కి తగ్గట్టుగా. అలాగే 1 స్పూను ధనియాల పొడిని వేసుకోండి. 1/2 స్పూను జీలకర్ర పొడిని వేసుకోండి. కారం 2 స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు అరచెక్క నిమ్మరసాన్ని వేసుకోండి. 1/2 స్పూను పసుపు వేసుకోండి. 1 రెమ్మ కరివేపాకుని వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే కొంచెం కష్టం అనుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మసాలాలన్నీ ఇలా ముక్కలకి పట్టించిన తర్వాత ఇప్పుడు 3-4 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసి మళ్ళీ ఒకసారి ఈ కార్న్ఫ్లోర్ కోటింగ్ ఈ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపితే ముక్కకి ఉప్పు, కారం, మసాలాలు బాగా పడతాయి. అంతేకాకుండా మీకు ఒకవేళ టైం ఉండి ముందు రోజే ఇలా మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే ముక్క చాలా జ్యూసీగా ఉంటుంది. ఇలా బాగా కలిపిన తర్వాత 1/3 కప్పు పెరుగు వేసుకోండి. రెడ్ ఫుడ్ కలర్ని వేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇది వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపేసి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఎగ్ వైట్ మాత్రమే వేసుకోవాలి. ఎల్లో వేయొద్దండి. ఎగ్ వైట్ వేయటం వల్ల పైన క్రిస్పీగా ఉంటుంది. ఈ పిండి కోటింగ్ అనేది లూజ్గా లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒకవేళ ముక్కకి పిండి కొంచెం లూజ్గా అనిపిస్తే 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకోండి. ఇలా ఉంటే సరిపోతుంది. స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ కలుపుకున్న చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ ముక్కలు 2 వైపులా తిప్పుకుంటూ కాస్త టైం పడుతుంది. చికెన్ ముక్క లోపలి వరకు మగ్గిపోవాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ముక్క పైన క్రిస్పీగా అయ్యేంత వరకు గరిటతో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. బయట రెస్టారెంట్లో 50% ఫ్రై చేసి ఉంచుతారు. అది మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తారు. అలా ఫ్రై చేసేటప్పుడు ముక్కలు లోపలి వరకు మగ్గుతాయి. క్రిస్పీగా రావటం కోసం రెండోసారి ఫ్రై చేస్తారు. మిగిలిన 50%ని హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తారు. కావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఒక్కసారి ఫ్రై చేసుకునేలాగా నేను చూపిస్తున్నాను. ఫ్లేమ్లో పెట్టేసి ముక్కల్ని ఫ్రై చేస్తే ముక్కలు పైన వేగినట్టు అనిపిస్తాయి కానీ లోపల అస్సలు ఉడకవు. కాబట్టి కొంచెం లేట్ అయినా కానీ మీడియం ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మిగిలిన చికెన్ పీసెస్ని కూడా ఇలా ఆయిల్లో వేసి గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన వాటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోండి. నా వంతుగా నేను మంచి చికెన్ స్టార్టర్ రెసిపీని చేసి చూపించాను. మీ వంతుగా కాస్త సపోర్ట్గా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.